పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఓకే, ఇప్పుడు కోడి రామకృష్ణ గారికి అంటే వైట్ పట్టి, విశ్వనాథ్ గారికి అంటే కాకి బట్టలు, అలా మీకు క్యాప్ ఏంటి? మీ క్యాప్ ఈజ్ మల్టీ పర్పస్ కింద ఏమంట, లైక్ ఎండకి అంబరెలా కింద అనమాట ఇది నాకు. ఒకటి జస్ట్ ఐ ఫీల్ లిటిల్ కంఫర్టబుల్ సమ్ టైమ్స్ బికాజ్ అక్కడక్కడ బట్టతల కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా. ఇట్ కవర్స్ లాట్ ఆఫ్ ఏజ్. మన ఏజ్ని దాయడానికి బెస్ట్ మెథడ్ ఏంటంటే క్యాప్. వేరే అండ్ అదర్వైజ్ ఆల్సో ఐఎమ్ లిటిల్ ఫ్యాషనబుల్ యాక్చువల్గా. ఐ వాంటెడ్ టు బి ఎనర్జెటిక్. నీరసమైన లుక్స్ ఇంప్రెషన్ బయట ఇవ్వకూడదని చెప్పేసి జనరల్ ఐ యూజ్ హ్యాట్. అంతకుముందు షూటింగ్లో వాడేవాడిని, ఇప్పుడు కొంచెం ఎక్కువైపోయింది. ఇంట్లో కూడా వాడుతున్నారు? ఇంట్లో అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ట్రావెల్ చేసినప్పుడు, ఓన్లీ ఇన్ కార్లో వెళ్తున్నప్పుడు మటుకు ఐ విల్ టేక్ ఇట్ అవుట్, బట్ అదర్వైజ్ ఇట్స్ కంఫర్టబుల్. సో ఇట్స్ అ హ్యాట్ స్టోరీ అనమాట. మ్యాన్ విత్ హ్యాట్. వెనక జుట్టు కూడా విపరీతంగా పెంచిన దట్స్ లైక్ దట్ సమ్ అస్తమాను నాట్ టు టేక్ కేర్ ఆఫ్ హెయిర్. సో ఇట్స్ వన్ మోర్ ట్రెండీ ఫ్యాషన్ అనమాట. సో ఐ వాంటెడ్ టు బి ఆల్వేస్. నాకు ఫ్యాషన్ టెక్నాలజీ అంటే చాలా ఇష్టం. ఫ్యాషన్ అన్న, అడ్వర్టైజింగ్ అన్న చాలా ఇష్టం యాక్చువల్గా. దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్గా నేను ఫిలిమ్స్ రావడం కూడా. మీరు ఇప్పటివరకు తీసినవి తెలుగులో నాకు తెలుసు 7 సినిమాలు. 7 సినిమాలు అందులో మల్టీలింగ్వల్తో కలిస్తే ఇట్ విల్ బి 10 or 11 వస్తుంది. తెలుగు ప్రేక్షకులకు సంబంధించి 7. అండ్ మీ సక్సెస్ రేట్ కూడా పెద్దగా లేదు, చెప్పుకోదగ్గట్టుగా లేదు. బట్ అయినా కూడా ఇప్పటికీ గీతాకృష్ణ గారు అంటే జనాలకు గుర్తుండిపోయారు. ఏంటి రీజన్? అది అంత ఇంపాక్ట్ చేసిన విషయం ఏంటి? గుర్తుండిపోయే సినిమాలు యాక్చువల్గా సక్సెస్ అంటే ఓన్లీ ఫైనాన్స్ పరంగా సక్సెస్గా కొన్ని సినిమాలు ఎక్కువ కలెక్ట్ చేస్తే మంచి హిట్. ఆ ప్రకారంగా అయితే యాక్చువల్గా ఇప్పుడు ఉన్న సినిమాలు ఏది ఫ్లాప్ కాదు. చాలామంది స్టార్ ఫిల్మ్స్ బాగా కలెక్ట్ చేస్తే అయినా ఫ్లాప్ అని అంటారు. ఎందుకో నాకు అర్థమవుతుంది ఆ సినిమాలని. ఆ రోజుల్లో మినిమం 100 days ఆడాలి, షీల్డ్ అందుకోవాలి. ఆ విధంగా కొన్ని సక్సెస్ కాదంటారు. ఆ రేంజ్ ఆఫ్ బడ్జెట్కి ఆ ఫిల్మ్స్ ఓకే యాక్చువల్గా. అంతకంటే ఎక్కువ జనాలు చూసే అంతటి డౌన్ టు ఎర్త్ సినిమాలు కాదు అవి. అవి కొంచెం ప్రోగ్రెసివ్ కాన్సెప్ట్లు కదా. ఎస్పెషల్ నా సినిమా, నేను మిగతా చిన్న సినిమాలు కొంచెం మాట్లాడలేదు. చిన్న సినిమాలో పెద్ద సినిమా కింద లెక్క నా ఫిల్మ్స్ యాక్చువల్గా. ఆ రోజుల్లో కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టించారు ఆ టైప్లో అన్నా కూడా స్టిల్ ఇట్స్ మీడియోకర్ ఫిలిం అది. బట్ థిమాటికల్గా థీమ్స్ వైజ్ చూస్తే అది కొంచెం అడ్వాన్స్డ్ థాట్గా ఉండడం వలన మేబీ ప్రజలకి కొన్ని కనెక్ట్ కాలేదు. ప్రజలంటే అందరికీ, అన్ని తరగతుల ప్రజలకి ఆడాలంటే ఆ రోజులు ఎన్టీ రామారావు గారి సినిమా, చిరంజీవి గారి సినిమా ఇలాగే అవే. బికాజ్ మాస్ ఎంటర్టైనర్స్ కాబట్టి అవార్డు. మిగతా ఇవన్నీ కూడా ఈ మిడిల్ ఆఫ్ ది రోడ్ జోనర్ ఫిల్మ్స్ అన్నీ కూడా అంతవరకు రీచ్ అవ్వదు. ఆ రోజులు బీసీ అనేవారు, ఇప్పుడు లేదు. ఇప్పుడు బీసీలు ఇంకేవి లేవు. అన్నీ కలిసి ఒక పెద్ద సినిమా అంటే 1500 థియేటర్లో రిలీజ్ చేయటం, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టు గెట్ ద అమౌంట్ అనమాట. అది యాక్చువల్ కాన్సెప్ట్ మారిపోయింది. బట్ అదర్వైజ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ విధంగా చూసుకున్నా కూడా ఫిల్మ్స్ అనేవి గుర్తుండిపోయి ఎలా తీసారు అన్నారు కదా. సక్సెస్ రేట్ తక్కువ ఉన్నా కూడా ఎలాగ మీకు గుర్తున్నారంటే సినిమా బట్టే. ఎవరు యాక్చువల్గా 100 సినిమాలు చేసిన, 50-60 సినిమాలు తీసిన డైరెక్టర్లు కూడా గుర్తుపట్టింది. సమ్ టైమ్స్ దే విల్ బీ కాలింగ్ మీ. నేను ఏంటి అప్రిషియేట్ చేస్తానంటే, ఐ ఫీల్ సమ్ టైమ్స్ సాటిస్ఫైడ్ బికాజ్ యూ మేక్ ఏ గుడ్ ప్రోడక్ట్, నాట్ ఓన్లీ ఫిల్మ్, ఎనీథింగ్. ఒక గుడ్ ప్రోడక్ట్ చేస్తే యూ విల్ బీ రిమెంబర్డ్ అని. అలా ఆ ప్రోడక్ట్ గురించే, ప్రోడక్ట్ స్పీక్స్ ఫైనల్లీ. నేను పెద్ద పబ్లిసిటీలో కూడా వస్తాను ఉన్నాను. నేను మెనీ పీపుల్ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్ ఆల్సో. స్టిల్ దేర్ ఆర్ సమ్ పీపుల్ రిమెంబర్. ఐ స్టిల్ రిమెంబర్ యువర్ సాంగ్స్, ఐ స్టిల్ రిమెంబర్ యువర్ థీమ్స్. ఇప్పుడు రావాల్సిన సినిమాలు అప్పుడు అలాగ అంటూ ఉంటారు. ఎక్కడ కలిసిన ఇదే ఫస్ట్ డైలాగ్. మరి ఇప్పుడు కాలంలో సరిపడా సబ్జెక్టులు అప్పుడు చేశారు కాబట్టి వై డోంట్ యూ మేక్ నవ్ అన్నట్టుగా అంటూ ఉంటారు. యాక్చువల్గా ఐ ఫీల్ హ్యాపీ దట్ టైమ్, దట్స్ ఆల్. అండ్ సమ్ టైమ్ ద రీజన్ ఈస్ యూ మేక్ గుడ్ ఫిల్మ్స్, యూ విల్ బి రిమెంబర్డ్. ఇప్పుడు అవే సినిమాలు ఇప్పుడు రీమేక్ చేస్తే నడుస్తాయి అంటారా? మీరు అప్పుడు ఫ్లాప్ అయ్యాయి 1 or 2 ఫిల్మ్స్ డెఫినెట్గా బాగుంటాయి. ఎనీ టైమ్ లైక్ కోకిల, ప్రియతమ,
దీస్ ఫిల్మ్స్ కెన్ బి లైక్ సర్వసుందర్ గారు అబ్బాయి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద తీసింది ఫస్ట్ ఫిల్మ్ అది. తీశారు కూడా. అది వచ్చిన 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ సంబడి మేడ్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఇట్ సెల్ఫ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ మీద. అది వచ్చిన 4, 5, 6 ఇయర్స్ రామనాయుడు గారు తీసినట్టున్నారు. దట్ వాజ్ ఎ సక్సెస్. వాళ్ళు ఫార్మాట్ డిఫరెంట్గా తీశారు. కొంత టైం కూడా అయింది. అప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ ఆపరేషన్ డన్ బై డాక్టర్ వేణుగోపాల్. అది నేను ఇన్స్పైర్ అయ్యి నాన్న మీద ప్రేమతో, ఇప్పుడు మీ నాన్నకి ప్రేమతో ఉన్నారు కదా, సబ్జెక్ట్ అది కాదు, తండ్రికి కొడుకు మీద ప్రేమతోటి ఫాదర్ గివ్స్ హార్ట్ టు ద సన్. అది యాక్చువల్గా అంటే ఆ సబ్జెక్టులు మళ్ళీ కొత్తగానే ఉంటాయి యాక్చువల్గా తీస్తే. అది యూతునీషియా అని ఒకటి ఉంటుంది, మెర్సీ కిల్లింగ్ మీద ఎవరు తీయలేదు, బికాజ్ ఇట్స్ నాట్ లీగల్లీ యాక్సెప్టెడ్ కాబట్టి కొన్ని కంట్రీస్లో, ఏ కంట్రీలో కూడా యాక్సెప్ట్ చేయలేదు. దే మైట్ యాక్సెప్ట్ మెర్సీ కిల్లింగ్ ఇస్ నథింగ్ రాంగ్. వాళ్ళు ఓల్డ్ పీపుల్ సఫర్ అయ్యేదానికంటే ఇట్స్ బెటర్, సమ్ డిసీజ్డ్ పీపుల్ బెడ్ రీడర్గా సఫర్ అయ్యేదానికంటే మోడర్న్ కాన్సెప్ట్లో ఇట్స్ బెటర్ టు డై. అది లీగలైజ్ చేస్తారు కొంతకాలం పోతే. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. లైక్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్, ఆర్గన్ డొనేషన్ తప్పు అని కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఆర్గన్ తప్పు కాదని చాలా కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. కాబట్టి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ బిజినెస్ చేయడం అనేది క్రైమ్. ఎవరికి 10 రూపాయలు ఇచ్చి కిడ్నీ కొని 10 లక్షలు అమ్మటం తప్పు కదా. నిజంగా ఇచ్చినోడే ఆ డబ్బు అతనికి ఉపయోగపడి అతని లైఫ్ సెటిల్ అవుద్ది అనుకుంటే ఉన్న 2 కిడ్నీస్లో ఒక కిడ్నీ ఇవ్వచ్చు. దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న కంట్రీస్ మటుకు తప్పది. ఇట్స్ అ వెరీ బిగ్ క్రైమ్. అది యాక్చువల్గా ఐ మేడ్ ఏ సబ్జెక్ట్ కృష్ణ గారితో తీద్దామని ఎప్పుడు 94లో ఇప్పుడు ఆయనకి అదే బాండ్ ఫిల్మ్లో తీద్దాం ఈ ఆర్గన్స్ బిజినెస్ పెద్ద ర్యాకెట్ అప్పుడు ఆర్గన్స్ అమ్మడం అనేది. నేను కొంచెం హెవీగా ఎందుకు థింక్ చేసేవాడిని అంటే ఆల్రెడీ మిగతా వాళ్ళందరూ ఈ మత్తలు మామలు ఈ టైప్ ఆఫ్ సినిమాలు తీస్తూ ఉంటారు కదా, కోడళ్ళు వాళ్ళు. సో నేను కూడా వన్ అమాంగ్ దెమ్ కింద తీయటంలో వాట్ ఈస్ అ ఫన్ అని. అంటే నా 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 అభిరుచి కూడా అది కాదు యాక్చువల్గా. అందరూ ఉంటారు, మళ్ళీ కోకిల్లో కూడా అన్నయ్య ఉంటాడు, వదిన ఉంటే వాళ్ళందరూ ఉంటారు. దట్స్ ఓన్లీ ఫర్ ద క్యారెక్టరైజేషన్ టు సపోర్టింగ్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ అంతే. అందుకని వాళ్ళ మీదే ఫోకస్ చేసి సినిమా తీసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా సక్సెస్ రేట్ కూడా ఎక్కువ వాళ్ళకి. దే మేడ్ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. నేను కూడా ఎంజాయ్ చేస్తాను. కానీ నేను కొంచెం విచ్ ఐ వాంటెడ్ టు టచ్ సమ్ సబ్జెక్ట్స్ వేర్ పీపుల్ హ్యావ్ నాట్ టచ్డ్ బిఫోర్, అలా తీయాలని. అది దానికి ఒక కారణం ఉంది. కారణం ఏంటంటే సంకీర్తన సబ్జెక్టు ఇళయరాజా గారికి చెప్పేటప్పుడు నా అన్ని కంపోజిషన్లు బయటకు తీసుకెళ్ళేవారు అనమాట. బికాజ్ ఐ వాంటెడ్ టు ఇన్స్పైర్ హిమ్ అని ఆయన కూడా అనేవారు అనమాట. ఫస్ట్ ఫిల్మ్కి ఏదో కోయంబత్తూరు దగ్గర ఇక్కడ ఒక డ్యామ్ ఉంటే దానికి దగ్గరలో ఒక గెస్ట్ హౌస్ ఉంటే అక్కడ తీసుకెళ్లారు. కోయంబత్తూరులో ఉన్నాం. వీవర్ కంపోజింగ్ అనమాట. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to